హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ కథలు యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూశాను ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక ఇందు అయితే చాలా హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ సోఫాలో కూర్చొని రాజ్ రాగానే నాకోసం మంచి టీ గాని కాఫీ గాని జ్యూస్ కాని తీసుకురా అని చెప్పి ఆర్డర్ వేస్తుంది. ఏంటి ఆర్డర్ వేస్తున్నావ్? నువ్వే వెళ్ళి తెచ్చుకో అని చెప్పి రాజంటాడు. నాకోసం ₹1,00,00,000 కొట్టేస్తున్నావ్. నా వల్ల నీకు కోట్లు కోట్లు వస్తున్నప్పుడు ఈ మాత్రం చేయలేవా అని అడుగుతుంది. అమ్మా, కోట్లు కాదు, 1,00,00,000 మాత్రమే వస్తుంది. అయినా నువ్వేమన్నా మహారాణివే అనుకుంటున్నావా అనగానే, మహారాణిని, నా దగ్గర చాలా ఆస్తుంది తెలుసా, అందుకే కదా ఆ రేఖ ఆంటీ నా సంతకం కోసం పడితప్పిస్తుంది అనగానే ఒక్కసారిగా రాజైతే, అవునవును నిజమే, ఈ అమ్మాయి చెప్పింది నిజమే, చాలా ఆస్తిపరురాలు, అదృష్టవంతురాలు అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఇక ఇంతలోనే ఆ ఇంటి ఓనరైతే ఇక రావటం జరుగుతుంది. ఆ విషయం తెలియక రాజైతే నడుచుకుంటూ హాల్లోకి వచ్చేసరికి, ఏ బాబూ, ఎవరు మీరు, నువ్వేంటిక్కడా అనగానే, మీరెవరిండి అని చెప్పి రాజడుగుతాడు. ఆ మాటకి, నేనెవర్ని అంటావేంటి, ఈ ఇల్లు నా సొంత ఇల్లు, ఆల్రెడీ ఈ ఇల్లు నా పేరు మీద ఎప్పుడో రిజిస్టర్ అయిపోయింది. నేను మాత్రం అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటా. అమెరికాలో 3 నెలలుంటాను, ఇక్కడొక 3 నెలలుంటాను అని చెప్పి అనగాని, అయ్యయ్యో మీరా, లక్కీ చెప్పాడు కాని మర్చిపోయానే అని చెప్పి అనుకుంటూ, సార్ మీరు పొరబడుతున్నారు, మేము ఈ ఇంటిని చక్కగా చూసుకుంటున్నాం సార్, మీరు వస్తున్నారని తెలిసింది, అందుకని చెప్పి వంట చెయ్యాలనుకుంటున్నాం అనగానే, అర్థమైంది, వంట మనుషులా మీరు, సరే అయితే నేనొక లిస్ట్ ఇస్తాను, ఆ లిస్టు ప్రకారం వంట చేసి ఇక పెట్టండి అని చెప్పి అనగానే, సరే చెప్పండి సార్ అని చెప్పి అడగగానే చాలా చేటభారతమంతా లిస్టు చెప్తాడు. ఆ లిస్టంతా చూసి, ఒరే లక్కీ, ఈ లిస్టంతా ఏంట్రా, మనం వంటవాళ్లమని వాడు ఫిక్స్ అయిపోయాడు అనగానే, ఏం చేద్దాం మామా, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం వంట మనుషులమని చెప్పడం వల్లే ఈ ఇంట్లో ఉండగలుగుతాం, లేదంటే వెళ్ళిపోమంటాడు అనగాని, మరి మనకి వంట రాదు కదరా అనగాని, ఆ అమ్మాయికొచ్చు కదరా ఇందుకీ, ఆ అమ్మాయి వంటని మనం యూజ్ చేసుకొని మనమూ తింటూ వేలకి కూడా పెడదాము అనగానే, ఏమో ఇన్ని వంటలంటే చేస్తుందా అని చెప్పి ఇక తడబడుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే మొత్తం అక్కడ మాటలన్నీ వింటుంది. ఇక ఇందువైతే, సరే వీళ్ళేదో వంట అంటున్నారు కదా అని చెప్పి, హలో, ఆకలి వేస్తుంది, కూరగాయలేమైనా తెచ్చారా లేదా అనగానే, తెస్తాం, ఇప్పుడే తీసుకొస్తాం, ఇదిగో నేను ఈరోజు చాలా వెరైటీలు తినాలనుకుంటున్నాను, అలాగే నువ్వు కూడా తినాలనుకుంటే వంట చెయ్యాలి అని చెప్పి ఏదో రకంగా రాజైతే ఇక ఇందుకి చెప్పడం జరుగుతుంది. ఇందు సరేనని చెప్పి ఇక తన చేతులతో వంట మొత్తం ప్రిపేర్ చేస్తూ ఉంటే, ఒకవైపు లక్కీ ఒకవైపు రాజ్ చూస్తూ ఉంటే, రాజ్ ఇక కావా ఇందు పక్కనే నుంచొని ఇక చూస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కటీ కూడా ఇక పర్ఫెక్ట్గా చేస్తూ మంచి వాసన గుమాసన అయితే ఇక గుమాలిస్తూ ఉంటుంది. ఇంతలోనే ఓనర్ వస్తాడు. ఏ బాబూ అని చెప్పి అనగానే ఒక్కసారిగా పడతాడు. ఏంటి వంట మనుషులా చెప్పారు, ఇక్కడ చూస్తే అమ్మాయుంది, అసలు మీరెవరు అనగానే లక్కీ వెంటనే దిగి, అయ్యయ్యో క్షమించాలి, మేం వంట మనుషులమే, కాని ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇదిగో వీడి పెళ్ళం అనగానే ఒక్కసారిగా రాజ్ అలాగే ఇందు ఇద్దరు కూడా షాకవుతారు. ఏంట్రా మామా, ఇద్దరూ అలా ఎందుకు చూస్తున్నారు, ఆ అమ్మాయి మావాడి వైఫ్ అని చెప్పి అనగానే, ఓహో భార్యాభర్తలా, సరే త్వరగా వంట చెయ్యండి, అవతల మా ఇంటి చుట్టాలు వస్తున్నారు అని చెప్పి ఎక్కడ్నించి వెళ్ళిపోతాడు. ఏ లక్కీ, ఏం మాట్లాడుతున్నావు, నేను మీ ఫ్రెండ్ భార్యనేంటి అనగానే, ఒరేయ్ ఏంట్రా ఇది అనగానే, ఒరేయ్ మామా, అమ్మా ఇందు, మీ ఇద్దరికీ ఒక దండం, మీ ఇద్దరూ కాస్త సైలెంట్గా ఉంటే అర్థం అలా చెప్తాను, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరిద్దరూ భార్యాభర్తలు అని చెప్పడమే మనకి చాలా మంచి అవకాశం, లేదంటే ఎక్కడ్నించి వెళ్ళిపోమంటాడు అనగానే, ఇందు వెంటనే, అమ్మబాబోయ్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇక్కడే ఉండడమే కరెక్ట్, లేదంటే మొదటికి అంతా మోసమైపోతుంది అని చెప్పి, సరే కాని ఏంటి, నేను నీ భార్యనని చెప్పి అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటున్నావా అనగానే, ఇంకా అదే చూస్తున్నాం, తమరి ఫేస్ని చూసుకోండి అనగానే, నా ఫేస్కేంటి, మహాలక్ష్మి కళ అని చెప్పి ఇందు అక్కడ్నించి వెళ్ళిపోతుంది.
మొత్తం మీద వంటలన్నీ కూడా రెడీ చేసేసరికి ఇక వానర్ భార్య అలాగే వాళ్ళ చుట్టాలు అయితే వస్తారు. అందరూ కూడా చక్కగా సృష్టిగా భోజనం చేసి ఇంట్లో ఇక ఒకవైపు హిందూని అలాగే రాజుని భార్య భర్తలు అనుకుని చూడముచ్చటైన జంట. అయినా అదేంటమ్మా మెడలో మంగళసూత్రాలు లేవు అనగానే, అయ్యయ్యో సార్, వాళ్ళిద్దరికీ రిజిస్టర్ మ్యారేజ్ అయింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, అందుకే పాపం ఏదో రకంగా ఇక్కడ ఉంటున్నారు అనగానే, అవునా, త్వరలోనే మీ ఇద్దరికీ పెళ్లి జరగాలి, మీ ఇద్దరూ చక్కగా ఒకరికోసం ఒకరు పుట్టినట్టుగా ఉన్నారు, ఒక బ్రహ్మముడి, మీకు ఆ బ్రహ్మముడి దేవుడు ఎప్పుడో వేశాడు కదమ్మా అనగానే, ఇందు అలాగే రాజ్ ఒకరి కలలో ఒకరు అలానే చూసుకుంటూ ఉంటారు. ఇదిక్కడ ఇలా ఉంటే మరొకవైపు ఇక అపర్ణ సుభాష్కి ధైర్యం చెప్తుంది. ఇక నందు అయితే, నానమ్మ, మీరు ఎట్టి పరిస్థితిలోనూ బాధపడకండి, ఇందు అక్కకి ఏమీ జరగలేదు, ఇందు అక్క సేఫ్టీగానే ఉంది, ఇందు అక్క ఇక్కడికి రావడం ఇంకొంచెం ఆలస్యమవుతుంది, ఈ లోపల ఇక్కడ సరిదిద్దాల్సిన విషయాలన్నీ నాకు చెప్పింది, అయ్యన్నీ సెట్ చేసిన తర్వాతే ఇందు అక్క వస్తుంది, మీరేమీ భయపడకండి తాతయ్య నానమ్మ అని చెప్పి చాలా ధైర్యాన్ని ఇస్తుంది. మరొకవైపు ఇక రేఖ అలాగే భూషణ్ అలాగే భ్రమరమ్మ ముగ్గురూ కూడా 50 లక్షల రూపాయలు ఇక చక్రధర్ అయితే ఇస్తాడు, చక్రవర్తి అయితే ఇస్తాడు, మిగతా 50 లక్షలు ఎలాగ రేఖ అని చెప్పి అడుగుతూంటే, ఏం చేద్దాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అది వస్తేనే సంతకం పెడితేనే కదా మనకు అనుకున్నట్టుగా జరుగుతుంది, సరే ఆ కిడ్నాపర్ ఈసారి ఫోన్ చేస్తే 50 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే ఇంతలోనే మన నందు ఎంటర్ అవుతుంది. హలో, ఏంటి మీరు ఎప్పుడు చూసినా గూడుపుటానీలవుతూ ఉంటారు, ఈ ఇల్లు చూస్తుంటే గూడుపుటానీలకి రాజ్యంలా కనబడుతుంది, ఒకవైపు అక్కడ నడుము విరిగిన ఆ ముసలాయనకి ఎవరూ వైద్యం చేయించలేదా, ఆయన ఎప్పటినుంచో అలాగే ఉన్నట్టున్నాడు, ఈ డబ్బంతా వాళ్లదే కదా, మీరు ఉట్టి గార్డియన్గా చూస్తున్నారు, అలాంటప్పుడు ఆయనని ఎందుకు అలా వదిలేశారు అనగానే, ఏ అమ్మాయి, ఇదంతా నీకు అవసరం లేదు, నీ విషయాలు నువ్వు చూసుకో, హిందూ ఎక్కడుందో కనిపెట్టు అనగానే, హలో భ్రమరమ్మ ఆంటీ, మీరు కాస్త నోరు మూస్తే నేను మాట్లాడాల్సింది మాట్లాడతాను, మిగతాది ఎఫ్ఐఆర్లో రాస్తాను, చెప్పండి, ముందు సమాధానం చెప్పండి. ఇందుని తీసుకొస్తానని మాట ఇచ్చాను, మాట ప్రకారం తీసుకొస్తాను, కానీ ఇక్కడ నాకు చాలా విషయాలు ఇందుకి ఆపోజిట్లో కనబడుతున్నాయి. ఈ ఇంటి మనవరాలు కరెక్ట్గా బర్త్డే రోజు మాయమైపోయింది, ఆ తర్వాత పేరు మొత్తం ఆస్తి మొత్తం తనకి ఆ 22 సంవత్సరాలు నిండిన తర్వాతే వస్తాయని తెలిసింది. ఇది కాక ఈ ఇంటికి పెద్దవాళ్లైనా అక్కడ ఉన్న ఆ అపర్ణదేవి, సుభాష్ వీళ్ళిద్దరూ కూడా చాలా పెద్ద వయసు గలవాళ్లు, కానీ వాళ్ళనెవరూ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఇదంతా చూస్తుంటే ఇదేదో కావాలని కుట్రలా ఉంది. ఈ ఆస్తి కోసం మీరే కావాలని ఆ ఇందుని కిడ్నాప్ చేయించి వీళ్ళని బాధపడుతున్నారేమో కదా అనగానే, ఒక్కసారిగా ఫీజులెగిరిపోతాయి భూషణ్, భ్రమరంబా రేఖకి. అయ్యయ్యో, అంత మాట అనేసావేంటి, ఎందుకొచ్చింది నీకా అనుమానం అని చెప్పి అంటుంది. ఎందుకు రాదు, అంత డబ్బుంది ఆయనకి, నడుము ఆపరేషన్ చేయించడానికి మీ దగ్గర డబ్బుల్లేవా, ముందు ఆయన నడుము ఆపరేషన్ చెయ్యాలి. అలాగే ఆ అపర్ణదేవి, అదే ఆ నాకు నానమ్మంతయ్య వయసున్న అమ్మ, ఈ ఇంట్లో ఒక మారుమూల ఉండడమేంటి, అదేదో ఆమెకి ఒక మంచి బెడ్రూంలో ఉండి ఆమె దర్జాగా ఉండాలి, ఇవన్నీ అయితే ఆటోమేటిక్గా ఇందు ఎక్కడున్నా వచ్చేస్తుంది అని చెప్పి అనగానే ఇక రేఖకి అర్థమవుతుంది. అంటే నిజానికి ఈ విషయాలన్నీ కూడా బయటకు వెళ్తే నిజమే అన్నాలాగే ఉన్నాయి. అంటే కష్టపడి ఇప్పుడు ఒక 2 లక్షలు ఖర్చు పెట్టి ఈ ముసలోడికి ఆపరేషన్ చేయించాలి, తప్పుతుందా, కోట్ల ఆస్తి 2 లక్షల కోసం వదులుకుంటామా అని చెప్పి వెంటనే డాక్టర్ని పిలిపించి వైద్యం స్టార్ట్ చేస్తుంది. ఇక నందు అయితే, అక్క నువ్వేమీ బెంగపడమాకు, నీకొక గుడ్ న్యూస్ అని చెప్పి వస్తుంది. ఏంటి ఆ గుడ్ న్యూస్ అనగానే, తాతయ్యకి నడుము ఆపరేషన్ చేయించడం కోసం డాక్టర్ని పిలిపించింది ఆ రేఖ. అంటే రేపో ఎల్లుండా ఆపరేషన్కి అరేంజ్ కూడా చేస్తానన్నారు. ఇక తాతయ్య మునుపటి మాదిరిగానే నడుస్తారు, మునుపటి మాదిరిగానే మనతో ఆట్లాడతారు అక్క అనగానే, మనతోనా అని చెప్పి డౌట్గా చూసింది. అదే నీతో అలాగే నాతో కూడా, ఎవరి తాతయ్య అయినా తాతయ్యే కదక్కా అని చెప్పి అంటుంది. ఇక మొత్తానికైతే సుభాష్కి మెల్లగా ఆపరేషన్ అయితే అయిపోతుంది. ఇక ఇందు గురించి ఎంక్వైరీ చేస్తున్నట్టు కనబడుతున్నట్టు ఇక మధ్యలో భూషణ్, భ్రమరంబా, రేఖ అని ముగ్గురిని ఒక ఆట ఆడేసుకుంటూ ఉంటుంది నందు. ఇక లక్కీరాజు అయితే మళ్ళా కాల్ చేస్తారు. ఏమైంది, 1 కోటి రూపాయలు అడిగాను, కనీసం మీరిప్పటివరకు సర్దను కూడా సర్దలేదు, వారం రోజులు టైం ఇచ్చాను, ఈ వారం రోజులు 1 కోటి రూపాయలు మీకొస్తాయన్నారు అని చెప్పి రాజు అంటాడు. అయ్యో బాబూ, 1 కోటి రూపాయలు రావాలంటే ఇందు రావాలి, లేదంటే మా దగ్గర ఎక్కడివి, ఏదో రకంగా ఒక 50 లక్షల రూపాయలైతే మా దగ్గరున్నాయి, అవి తీసుకొని ఇందుని పంపించు బాబు అనగానే, అంటే ఏమనుకుంటున్నారు, 50 లక్షలకి మీ అమ్మాయి రాదు, సగం వరకే వస్తుంది, సరేనా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక వెంటనే లక్కీ, ఒరే మామా, ఏంట్రా 1 కోటి రూపాయలు రాకపోతే రాలేదు, ఈ అమ్మాయిని త్వరగా పంపించేసి ఆ 50 లక్షల్లో మనిద్దరం చెరసాగం పనిచేసుకొని ఇక్కడికి కథరక్తి కట్టించేద్దాంరా, నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుందిరా అనగానే, ఆగరా, ఎక్కడ్నించిస్తారు, అంత కోటీశ్వరులు 1 కోటి రూపాయలు లేవా అని చెప్పి రాజు అంటుకుంటూ ఉంటే ఇంతలోనే ఇక ఇంటి దగ్గర్నుంచి వెంకీ కాల్ చేస్తాడు. అన్నయ్య
అన్నయ్య అని చెప్పి కాల్ చేయగానే ఏమైంద్రా అని చెప్పి అనగానే మీ ఫ్రెండ్ ఎవరో ఇంటికొచ్చి నాన్నని అమ్మాని దౌర్జన్యం చేశారు. నాన్న ఎదురొచ్చేసరికి నాన్నని ఇక అనగానే ఏమైంద్రా నాన్నకేమైంది అనగానే హార్టటాక్ వచ్చింది. నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్తామన్నయ్య, ఎక్కడున్నావో రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఒక్కసారిగా రాజు అయితే అరే లక్కీ, నాన్నకి ఒంట్లో బలేదంటరా, నాన్న దగ్గరికి వెళ్తున్నాను, నువ్విక్కడే ఉండు అనగానే ఇక వెంటనే ఆ విషయాలన్నీ కూడా ఇందు వింటుంది. నిజమేనా అన్నమాట ఇతను చెప్పింది. చూట్టానికి దొంగమోహాల్లా ఉన్నా ఏదో సెంటిమెంట్ అయితే ఉంది అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే కూడా రాజు అయితే డబ్బు లేదు, ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే మనకి ఆపరేషన్కి అరేంజ్ చేయగలుగుతాము అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంతలోనే ఇక దుగ్గిరాల ట్రస్ట్కి ఫోన్ కాల్ వస్తుంది. ఇక వెంకీ అయితే అన్నయ్య, దుగ్గిరాల ట్రస్ట్ అంట, ఆ ట్రస్ట్లో ఫ్రీగా వైద్యం చేస్తారంట, నాన్నని తీసుకుని మేం వెళ్తున్నాము, నువ్వు కూడా వచ్చేయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక వెంటనే ఒరే లక్కీ పదరా అనగానే హలో ఎక్స్క్యూజ్ మీ, మరి మీరిద్దరూ వెళ్ళిపోతుంటే మరి నా పరిస్థితి అనగానే నీ పరిస్థితి ఏముంది, నువ్వు కూడా మాతో పడరా మాస్కేసుకొని అని చెప్పి ఇక ఇందుని కూడా తీసుకొని వెళ్తారు. ఇందు, లక్కీ, రాజ్ ముగ్గులు కలిసి వెళ్తారు. ఇక వాళ్ళ నాన్నని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇక ఇక్కడికొచ్చేస్తే నందు ఆల్రెడీ ఇక సుభాష్కి ఆపరేషన్ అయ్యి నార్మల్ పరిస్థితికి వస్తాడు. అపర్ణ కూడా మునుపటి మాదిరిలాగా తన రూంలో ఒంటినిండా నగలతో లక్ష్మీదేవిలాగా ఉంటుంది. ఇక ఇందు అయితే హాస్పిటల్కి వెళ్లిన మరుక్షణం మాస్క్ వేసుకుని ఉండటం వల్ల ఇక ఇందుకి దుగ్గిరాల ట్రస్ట్ అంటే నాన్నమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది అదేనా అని చెప్పి మనసులో అనుకుంటూ ఎక్కుతూ ఉంటే ఇంతలోనే అక్కడికి ఇక ఒకతనైతే వస్తాడు. రండి లోపలికి రండి అని చెప్పి ఇక పిలుచుకుంటూ వెళ్తుంటే రాజుని చూసి లక్కీ లోపలికి వెళ్ళి ఒరే మామా రారా, ఒక మాటుంది రారా మామా అని చెప్పి అనగానే ఏమైంది అని చెప్పి లక్కీ వెనకాలే రాజు, ఇందు వెళ్తారు. అక్కడ రాజ్, కావ్య ఫోటో అయితే ఉంటుంది. అది చూసిన రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే ఇందు అయితే ఫోటోని చూసి అచ్చమ్మ అమ్మలాగే ఉంది, అంటే మా అమ్మైనా పక్కనేంటి అని చెప్పి చూస్తూ ఉంటే రాజుని చూసుకొని తనకు తానే అచ్చం నాలాగే ఉన్నాడు, ఎవరైతను, పక్కనే మహాతల్లి ఉందేంటి అని చెప్పి అనుకుంటూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటే ఇక వెంటనే అప్పుడే ట్రస్ట్కి ఇక ఎవరైతే యజమాని ఉంటాడో ఆయన వస్తాడు. రాజుని చూసి బాబూ నువ్వు అనగానే నేను రాజ్ని, ఆ ఫోటోలో ఉన్న ఆయనెవరు అనగానే ఆయన రాజ్ దుగ్గిరాల, స్వరాజ్, అలాగే తన వైఫ్ కావ్య, వాళ్లవల్లే కదా ఈ ట్రస్ట్, నువ్వేంటి అచ్చం రాజ్లాగే కనబడుతున్నావు, ఇంతకీ నీ పేరేంటి అనగానే చెప్పాను కదా నా పేరు రాజ్, కాని నా పోలుకతోనే ఆయనున్నాడేంటి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే ఇందు మాస్క్ తీస్తుంది. అమ్మా నువ్వెవరు అనగానే నా పేరు ఇందిరాదేవి, మా నాన్నమ్మ ఎప్పుడూ దుగ్గిరాల ట్రస్ట్ అని చెప్పి చెప్తూ ఉండేది, ఎప్పుడూ వినడమే తప్పి చూడలేదు, అంటే మా అమ్మ మా నాన్ననా అనగానే అవునమ్మా, మీ అమ్మ మీ నాన్నని అచ్చుగుద్దినట్టు ఈయనలాగే ఉన్నాడు, ఎందుకు అనగానే అవును, మీ నాన్న నాలా ఉన్నాడేంటి అనగానే నువ్వు మా నాన్నలాగా ఎందుకున్నావు అని చెప్పి ఇందు అలాగే రాజ్ ఇద్దరు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటే ఆగండి, మీరిద్దరూ అంత కన్ఫ్యూజన్ అవసరం లేదు అని చెప్పి ఇక కరెక్ట్గా లోపల్నుంచి ఇక రాజుకు సంబంధించిన ఇక అలాగే ట్రస్ట్కి సంబంధించిన అతనైతే లోపల్నుంచి బయటకొస్తాడు. ఇక ఇంతలోనే రాజు వాళ్ల నాన్నకు కూడా ఎంతోకంత నయమైపోతుంది. ఒరే రాజ్ అని చెప్పి ఇంక లోపలికి అనగానే నేనెవర్ని, నాకేం అర్థం కావట్లేదు నాన్న, వీళ్ళందరూ అచ్చం ఆయన్లాగే, నేనెందుకున్నానో, నా పక్కనున్న అమ్మాయి అచ్చం ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిలాగా ఉంది, నాకంతా తిరకాసుగా ఉంది అనగానే నాకు కూడా అయోమయంగా ఉంది, ప్లీజ్ చెప్పండి అని చెప్పి ఇందు అలాగే రాజు అయితే అడుగుతారు. ఇక వెంటనే మీరొక 10 నిమిషాలు వెయిట్ చేస్తే మీకు జరిగిందంతా కూడా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను అని చెప్పి ఒక్క నిమిషం అని చెప్పి మినిస్టర్ గారికి కాల్ చేస్తాడు. సార్ మీరు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ఒక విషయమైతే ఇప్పుడు మన కళ్లముండే కదలాడుతుంది. ఒకప్పుడు రాజ్ సార్, కావ్య మేడంలాగా మళ్ళీ చూడగలుగుతామా అని చెప్పి మీరు ఎన్నోసార్లు అన్నారు, కాని ఇప్పుడు అచ్చుగుద్దినట్టు వాళ్ల పిల్లలే కిందికి వచ్చారు, మీరు రండి అనగానే ఇమీడియట్లీగా మినిస్టర్ వస్తాడు. ఇక రాజుని, ఇందుని చూసి షాకైపోతాడు. అచ్చుగుద్దినట్టు ఇందు కావ్యతో మాట్లాడుతున్నట్టుగా రాజుని చూస్తే అచ్చం స్వరాజులాగా కనబడుతూ ఉంటే ఇంతలోనే నువ్వెక్కడికి వెళ్ళిపోయావు, అచ్చం నువ్వు మా రాజులాగే ఉన్నావు, ఇందు అంటే కావ్య వాళ్ల అమ్మాయి అని నాకిప్పుడు తెలిసింది, మరి నువ్వు అనగానే నేను మా నాన్న ఇతనే అనగానే ఒరే రాజ్, క్షమించరా, నేను తండ్రిని కాదు, నువ్వు నా పెంపుడు కొడుకువిరా, కాని ఈ విషయం చెప్పాలని నాకు లేదు, కాని ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ విషయం నీకు చెప్పకపోతే ఇంకా మోసం చేసినట్టు, నువ్వు శ్రీశైలం వెళ్లే రోడ్లో దెబ్బలతో మాకు కనపడ్డావు, నిన్ను తీసుకొని ఇంటికి వెళ్ళాము, కాని నువ్వు
చిన్నప్పట్నుంచి కలేక ఒక కలగంటూ బెదిరిపోతూ ఉంటే డాక్టర్లు నువ్వు గతం మర్చిపోయావన్నారు. నీ పేరు కూడా నీకు గుర్తులేదు. మేమేరా నీకు రాజు అని పేరు పెట్టుకున్నాం. సార్, వీడు మాకు ఆ రోజు ఆ దెబ్బలతో కనబడ్డాడు సార్. కాని కనకపోయినా కన్నకంటే ఎక్కువగా చూసుకున్నాం సార్ అని చెప్పి ఇక నిజాలు చెప్పేసరికి లక్కీ వెంటనే ఒరే మామా నువ్వు అనగానే అవున్రా, నాకు నా గతం గుర్తులేదు. కాని ఈ దుగ్గిరాల, ఈ కావ్య, ఈ రాజ్, స్వరాజ్ ఈ పేర్లన్నీ నా చిన్నప్పుడు విన్నట్టుగా అనిపిస్తుందిరా అని చెప్పి ఇక ఒక్కసారిగా అనగానే డాక్టర్ ఒక్క నిమిషమని చెప్పి రాజుని లోపలికి తీసుకుని వెళ్ళి తన చిన్నప్పుడు విషయాలన్నీ కూడా ఇక చెప్తూ మొత్తం మీద గతం గుర్తుచేసే ప్రయత్నమైతే చేస్తారు. ఇక ఏముంది, గతం మొత్తం గుర్తుకొచ్చేస్తుంది. రాజ్కి ఒక్కసారిగా ఒలిక్కిపడి అమ్మా అని చెప్పి లేస్తాడు. బాబూ నీ పేరు అనగానే నా పేరు స్వరాజ్, మా అమ్మ పేరు రేవతి, మా అమ్మమ్మ పేరు అపర్ణాదేవి అని చెప్పి మొత్తం చెప్పేసరికి ఇక అక్కడే ఉన్న లక్కీ ఒరే మామా నేను అనగానే నువ్వెందుకు తెలీదురా, నా ఫ్రెండ్వి లక్కీవి అనగానే అంటే నీకు గతం గుర్తుకొచ్చింది, గతం మర్చిపోలేదు కదా అనగానే ఏమీ మర్చిపోలేదురా, అన్నీ గుర్తుకొచ్చాయి. నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య వాళ్లకి జరిగిన అన్యాయం గుర్తుకొచ్చింది. అందరూ ముక్కముక్కలుగా పడిపోయుంటారు. నేను వెళ్ళి కాపాడాలి అనగానే వెంటనే ఇందు లేదు బావా, కాపాడడానికి అక్కడంటూ ఎవ్వరూ లేరు. నాకు నువ్వు, నీకు నేను, మనకి అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య తప్ప ఎవ్వరూ లేరు అని చెప్పి కంటతడి పెట్టుకుంటుంది. ఇందు అని చెప్పి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు. ఇక మినిస్టర్ అయితే అమ్మా ఇందు, రాజ్ మీరిద్దరూ చాలా తెలివిగలవాళ్లు. అలాగే ఇంట్లో ఉంటూ మీ నానమ్మని, తాతయ్యని నువ్వు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నావు. ఇక నుంచి ఈ ఆస్తి మొత్తం నీది. అలాగే ఇదిగో మీ బావది. మిమ్మల్ని ఎవ్వరూ ఏమన్నా ధైర్యంగా ఎదుర్కోవడానికి వెనక నేనున్నాను. ధైర్యంగా వెళ్ళండి అనగానే ఇక రాజైతే ఇందు ఇప్పటివరకు నువ్వెవరో నేనెవరో, ఇక ముందు నీకు నేనున్నాను పద అని చెప్పి చెయ్యి పట్టుకొని ఇక దుగ్గిరాల ఇంటికైతే వెళ్తాడు. అప్పటికే సుభాష్ కాళ్లతో చక్కగా నడుచుకుంటూ ఇక అటూ ఇటూ నడుస్తూ ఉంటే ఇందుని చూసిన రేఖ వెంటనే ఇందు అని చెప్పి పరువున వస్తుంది. సంతకం పెట్టు, నువ్వు సంతకం పెట్టు, ఫస్ట్ సంతకం పెట్టు అని చెప్పి అంటూ ఉంటే సంతకం లేదు గింతకం లేదు, పక్కకి పో అని చెప్పి అంటుంది. ఏంటే పొగరు పట్టిందా? మీ తాతయ్యకి ఆపరేషన్ చేయించాను. మీ నానమ్మ చూడు ఎలా ఉందో. ఇంట్లో అందరూ కూడా నీ గురించి వెయిట్ చేస్తున్నారు. వచ్చి సంతకం పెట్టు అనగానే చంప చెల్లమని కొడుతుంది. ఒక్కసారిగా భూషణ్, రామరాంబ షాక్ అయిపోతారు. ఏంటే నన్నే కొడతావా అనగానే నిన్ను కొడతానా, చంపేస్తానా, అసలు నువ్వెవరివే, నేనెందుకు సంతకం పెట్టాలి? ఈ ఆస్తి నాది, అంటే మా నాన్నది, మా అమ్మది. ఈ ఆస్తిని ఈ అంతస్తుని నువ్వు కాజేసి చివరాఖరికి మమ్మల్ని బయటికి పెట్టాలనేగా తాతయ్య, నానమ్మ నేనొచ్చేశాను. మీరన్నారు కదా ఏదో ఒకరోజు ఆ భగవంతుడు నాకు సహాయం చేయడం కోసం ఎవరినైనా పంపిస్తే బావుండని వచ్చాడు. మీరెప్పటినుంచో ఎదురుచూస్తున్న బావ వచ్చేశాడు నానమ్మ అనగానే ఏంటే ఇందు ఏం మాట్లాడుతున్నావు అనగానే ఇక రాజ్, మినిస్టర్ అయితే వస్తారు. ఒక్కసారిగా రాజ్ని, మినిస్టర్ని చూసిన రేఖ స్టన్ అయిపోతుంది. ఇక మినిస్టర్ లోపలికి వచ్చి అపర్ణగారు, సుభాష్ గారు, ఈయన మీ మనవడు స్వరాజ్ అనగానే అమ్మమ్మ, తాతయ్య అని చెప్పి హక్ చేసుకుంటాడు. ఇక రేఖ అయితే అలానే చూస్తూ ఉంటుంది. చూడండి, చిన్న వయసులో పిల్లల్ని చంపేస్తానని బెదిరించి అటు అపర్ణగారిని, సుభాష్ గారిని నోరు మెదపకుండా బయటకి వచ్చి ఒక్క రిపోర్ట్ కూడా ఇవ్వకుండా చేశారు. ఇప్పటివరకు అన్నీ మీరనుకున్నట్టుగానే జరిగాయి. ఇప్పుడు మీ పప్పులైతే ఉడకవు. వెళ్ళి జీబులో కూర్చోండి, మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. అలాగే ఆస్తికి హక్కుదారి ఇందు నందు అని చెప్పి అనగానే నందు అప్పుడే లోపలికి వస్తూ ఉంటుంది. అమ్మా నందు లోపలికి రా అని చెప్పి అనగానే నందు లోపలికి వస్తుంది. వెంటనే నందు నువ్వు నా దేవుడిచ్చిన చెల్లివి కదూ అనగానే అవును, నీ దేవుడిచ్చిన చెల్లిని అనగానే లేదు నువ్వు నా చెల్లివి, నా రక్తం పంచి పుట్టిన నా చెల్లివి, నందనవి అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఏంటి నందన అని చెప్పి అపర్ణ, సుభాష్, రాజ్ అందరూ అంటే అవును, ఈరోజే తెలిసింది నా గురించి తన పడే తపన, తన చేతిమీద వాతే, తను నందన అని నాకు తెలిసింది. చెల్లి అని చెప్పి ఆప్యాయంగా పట్టుకుంటుంది ఇందు. ఇక ఇందుని, నందుని, రాజ్ని చూసిన సుభాష్, అపర్ణ చాలా సంతోషంగా ఉంటారు. ఇక సుభాష్ అయితే కాళ్లన్నీ రావడంతో ఇక తను మునుపటి బాద్రిగానే ఉంటూ భూషణ్, బ్రహ్మరాంబాని అలాగే రేఖని ముగ్గురిని ఇల్లు వదిలి వెళ్ళిపోమంటాడు. ముగ్గురు కూడా దెబ్బకు పెట్టాబేడా సర్దుకొని బయటికి వెళ్ళిపోతారు. మినిస్టర్ అయితే ఇక సుభాష్ని, అపర్ణాని, రాజ్ని, నందుల్ని అందరినీ కూడా చూసి సంతోషపడతాడు. మీరెప్పటినుంచో ఎదురుచూస్తున్న
మనవడు అలాగే మీ మనవరాలకి పెళ్లి చేసి రాస్కావ్య మళ్ళా మన ముందుకు వచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇద్దరు చెయ్యి కలుపుతాడు. ఇక దుగ్గిరల కుటుంబమైతే రాజ్ ఇందు పెళ్లి కోసం ఇక సంతోషంగా సంబరంగా మారిపోతుంది. ఇక రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది ఫ్రెండ్స్.